హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మనకి ఐస్ క్రీమ్ పాట్స్ దొరుకుతాయి కదండి. సో ఆ పాట్ పెయింటింగ్ చేయబోతున్నాను. సో ఆ పాట్స్ నేను పూజలో యూజ్ చేయాలనుకుంటున్నాను. సో దాన్ని క్రియేటివ్గా ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఈ పాట్స్ 24 hours వాటర్లో నానబెట్టుకున్నానండి. తర్వాత దాన్ని బాగా వాష్ చేసుకుని డ్రై చేసుకున్నాను. సో ఇలా చేస్తే ఏంటంటే పెయింట్ స్ట్రాంగ్గా స్టిక్ అయి ఉంటుంది, ప్లస్ నీట్గా ఉంటుంది. సో నేను ఫస్ట్ బేస్ వైట్ కలర్ అక్రిలిక్ పెయింట్ వేసుకుంటున్నానండి. సో నేను ఇన్సైడ్ కంప్లీట్గా వేసుకోవట్లేదు. సో ఇలాగా నేను ఫస్ట్ వైట్ కలర్ వేసుకున్నానండి అక్రిలిక్ పెయింట్. సో ఇన్సైడ్ వేసుకోలేదు, ఎందుకంటే ఒకవేళ నేను ఏదైనా ప్రసాదం పెట్టాలన్నా ఆర్ వాష్ చేసినప్పుడు పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను ఇన్సైడ్ వేసుకోవట్లేదు, ఓన్లీ ఇక్కడ వరకు వేసుకుంటున్నాను. సో దీని మీద మనం వేరే కలర్స్ వేసి డిజైన్ చేస్తాను. సో నేను బేస్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. సో నేను యాక్చువల్గా వాటర్ మెలన్ డిజైన్లో చేయాలనుకుంటున్నాను. సో బేస్ వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నానండి. సో బేస్ గ్రీన్ తీసుకున్నాను కదండి, పైనంతా నేను రెడ్ కలర్ తీసుకుంటున్నాను. సో గ్రీన్ కలర్ అబవ్ అంతా దానిపైన అంతా మనం రెడ్ కలర్ తీసుకుంటాము. సో ఇలా కంప్లీట్గా చేసుకుని డ్రై చేసుకోవాలండి. అది వాటర్ మెలన్లో సీడ్స్ ఉంటాయి కదండి, ఆ షేప్ కోసం నేను డ్రాప్ షేప్ కుందని తీసుకుని మన ఇయర్ బేస్కి స్టిక్ చేసుకున్నానండి. సో దట్ ఈజీగా మనకి ఆ షేప్ వస్తుంది కాబట్టి. సో అలా బ్లాక్ కలర్ తీసుకుని నేను సీడ్స్ షేప్లో పెయింట్ చేసుకున్నాను. సో ఇలాగ ఉంటుంది ఓవరాల్ లుక్. సో నేను పై లేయర్ ఇట్లా రింగ్ లాగా ఉంది కదండి, సో అక్కడ నేను గోల్డ్ కలర్ ఇది వేసుకున్నానండి. జస్ట్ డాట్స్ లాగా పెట్టుకున్నాను.